నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం. ఇరవై 4వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీ రక్తంలో ఆయన కడగబడి మీ రక్తంతో కొనబడినటువంటి మీ కుమారులుగా, కుమార్తెలుగా మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాము తండ్రి. అయా, యోగ్యత లేని వారము, పాపంలో మగ్గిన వారమైన మమ్మల్ని నువ్వు ప్రేమించావు తండ్రి. మమ్మల్ని రక్షించడానికి, మా పాపం నుండి మమ్మల్ని విడిపించడానికి ఈ భూమి మీదకి నీవే శరీరం ధరించుకుని వచ్చావు అయ్యా. మా కొరకు నీవే మరణించావు నాయన. మా కొరకు నాయన రక్తం చిందించావు. మా పాపాలన్నింటినీ కూడా కడిగి వేసావు తండ్రి. అయ్యా, మాకు రక్షణ ఇచ్చావు, మమ్మల్ని కొన్నావు ప్రభువా. ఇప్పుడు మేము ఎంత మాత్రమో లోక సంబంధులం కాదు కానీ జీవము కలిగిన దేవా, మేము నీ సొత్తయ్యున్నాము నాయన. కనుక ఈ సమయంలో మీరు దిగిరండి నాయన. అయ్యా, మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. ఇదిగో తండ్రి, వాక్యం కొరకు ఆసక్తితో నా ప్రభువా ఎదురు చూస్తున్నట్టు మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. నిలబడిన నేను కేవలం అల్పుణ్ణి, నిమిత్త మాత్రుణ్ణి అయ్యా. కేవలం బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలను చదవగలను కానీ దాని వెనక ఉన్నటువంటి మర్మమును తెరవలసింది నీవే ప్రభువా. కనుక మీరే దిగిరండి, నాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మంచిది. మరి
ఈ విధంగా దేవుని సన్నిధిలో కలుసుకోవటం నిజంగా చాలా ఆనందం. ఎందుకంటే దావీదు అంటున్నాడు, ప్రజలు దేవుని సన్నిధికి వెళదామన్నప్పుడు నేను సంతోషించేవాడు అంటాడు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళటం ఆనందం. ఆమేన్. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు మనం దీవించిన కనుక ఉదయకాల సమయంలో చూడండి, మరి ప్రకటన విషయానికి వస్తే మీరందరూ మరి బైబిల్ చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారు బైబిల్? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మనం దీవించగాక. అందరూ చదవాలి బైబిల్. అలాగే వర్తమానం చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారు వర్తమానం? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మేక కూడా అయ్యాడు, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు అరగంట ముందుగా ఎంతమంది వచ్చారు? 2, 3, వెరీ గుడ్, 4. దేవుడు మనం దీవించింది కాక. హల్లెలూయా. సో అరగంట ముందుగా రండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనం దేవుడి పట్ల ప్రేమను ప్రకటించే విధానంలో అది. ఆమేన్. రైట్. తర్వాత మరి ఆదివారానికి ఎంత ప్రాముఖ్యం ఉందో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. కాబట్టి ఆదివారం వచ్చినటువంటి మీరు బుధవారం కూడా రండి. బుధవారం రండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమేన్. అలాగే ఈరోజు ప్రభురాత్రి భోజనం ఉంది సాయంకాలం. కాబట్టి దాని కొరకు మీరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. అలాగే ప్రభురాత్రి భోజనం ఉందని చెప్పి మరి ఉదయం జరిగే ఆరాధనకి కొంతమంది రావట్లేదు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మాట్లాడినా సరే అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఆమేన్. దేవుడు సాయంత్రం ప్రభురాత్రి భోజనంలో మాట్లాడతాడు కదా, ఉదయం పోవాల్సిన అవసరం లేదని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ప్రతిసారి మనం ఉండాలి. ఆమేన్. సో కాబట్టి ఆ అలవాటు ఉంటే మీరు మార్చుకోండి. ఎవరైనా సరే ఆ విధంగా అపోహలో ఉంటే, ఎందుకంటే సాయంత్రం పూట ఉంటుంది కాబట్టి పగలు రావాల్సిన అవసరం లేదని చెప్పి అనుకోవద్దు. అది సరైనటువంటి పద్ధతి కాదని ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. అలాగే మరి ఆదివారం కోసం అంటే ప్రార్థన ఎప్పుడు చేస్తే దానికోసం మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. ఆమేన్. ఈ రోజు కోసం ఎంతమంది ప్రార్థన చేశారు? వెరీ గుడ్. దేవుడు మనం దీవించుగాక. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చేయాలి, ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలన్నటువంటి ఆశ, దేవా నువ్వు నాతో మాట్లాడు, నన్ను సంధించు అన్నటువంటి ఆ మాట దేవునితో మనం చెప్పాలి. అప్పుడే దేవుడు మనతో సంధించే దేవుడు అన్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినటువంటి మనందరూ కూడా దేవుడు దీవించింది కాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నా అంశం ఏంటి అని అంటే, బీస్ట్ ఎట్ ద బిగినింగ్ అండ్ ద బీస్ట్ ఎట్ ద ఎండ్. అంటే ఆదిలో ఉన్నటువంటి మృగము, అలాగే అంతంలో ఉన్నటువంటి మృగము. ఆమేన్. సో పోయిన ఆదివారం దేని గురించి బోధించాము అంటే, వికెడ్ వన్, ద సీడ్ ఆఫ్ వికెడ్ వన్, అంటే దుష్టుని సంబంధి. ఆమేన్. సో దుష్టుని సంబంధి ఎవరు అని అంటే సర్ప సంతానమై ఉన్నది. సో కయ్యను సర్ప సంతానమై ఉన్నాడని మనం పోయిన ఆదివారం చూసాం. ఆమేన్. అయితే ప్రియ సంగమా, ఈరోజు మనం ఒక విషయం ఇంకా లోతుగా వెళ్ళాలి. ఏంటి అంటే, ఈరోజు నా థీమ్ ఏంటి అంటే, అసలు సర్ప సంతానాన్ని ఈ భూమి మీదకి తీసుకురావాలి అన్న ఆలోచన ఎవరిది? దేవుడుగా, దెయ్యాలి. ఎందుకు వాడు సర్ప సంతానాన్ని తీసుకురావాలనుకున్నాడు? ఎందుకు సర్ప సంతానాన్ని వాడు ఈ భూమి మీదకి తేవాలనుకున్నాడు? ఈరోజు దాని గురించినటువంటి ఆలోచన మనం ముందుకు తీసుకుని పోవాలి. వాడు నివాసం ఉండాలనుకుంటే అవలో నివాసం ఉండొచ్చు కదా, అవను వాడుకోవచ్చు కదా, ఏదైనా ఆనందం వాడుకోవచ్చు కదా, ఏదైనా వాళ్ళ పుట్టే పిల్లలు వాడుకోవచ్చు కదా. పిల్లలు పుడతారు కదా భవిష్యత్తులో. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? మీరు భూమిని నిండించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. అంటే వాళ్ళు పిల్లలు కనబడుతున్నారు, అవ్వాదములు ఇద్దరు కూడా పిల్లలు కనబడుతున్నారు. మరి సాతాను ఒకవేళ వాడుకోవాలనుకుంటే వాళ్ళు వాడుకోవచ్చు. వీడెందుకని సర్ప సంతానాన్ని తయారు చేయాలనుకున్నాడు?
ఎందుకు సర్పానికి పిల్లలు ఉండాలి అని వాడు అనుకున్నాడు? ఆమె ఈరోజు మనం దాని గురించి ఆలోచించాలి. ఆమె సో చూడండి, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికి. సో కాబట్టి ఇక్కడ దేవుడు ఏదైనా సరే ఒకటి భూమి మీద ఉండాలి అని అంటే అది తన జాతిలో నుంచి రావాలి. ఆమె అంటే ఒక చెట్టు ఉంది, ఒక మామిడి చెట్టు ఉంది. సో మామిడి చెట్టు నుంచి మరలా మామిడి చెట్టే రావాలి. ఆమె వేప చెట్టు ఉంది, వేప చెట్టు నుంచి వేప చెట్టే రావాలి. చేప ఉంది, చేప నుంచి చేపే రావాలి. అలాగే సింహం ఉంది, సింహం నుంచి సింహమే రావాలి, ఇంకోటి రాకూడదు. సో దేవుడు పెట్టినటువంటి నియమం అది. అందుకోసం ఆయన అన్నాడు వాటి వాటి జాతి ప్రకారము, ఆమె వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. హల్లెలూయా. సో కాబట్టి ఈ సంఘం ఇక్కడ దేవుడు పెట్టినటువంటి నియమం ఏంటంటే ఏ జాతి నుంచి ఆ జాతే రావాలి, ఏ జాతికి ఆ జాతి సపరేట్ గా ఉండాలి. అదేనా? సింహాలాగానే ఉండాలి, పులులాగానే ఉండాలి, రెండు కలిసిపోకూడదు. ఆమె సో అది దేవుని యొక్క నియమమే అన్నది. ఇప్పుడు ఈ 5వ దినాన ఈ జంతువుల్ని సృష్టిస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత ఒక నిమిషం, 6వ దినాన, క్షమించండి, 6వ దినాన దేవుడు ఏం చేస్తున్నాడంటే జంతువుల్ని సృష్టించాడు. చూడండి, దేవుడు సృష్టిని ఎలా చేశాడంటే ఫస్ట్ చేపలు చేశాడు, ఫస్ట్ వృక్షాలను చేశాడు, మొక్కలు, ఆ తర్వాత చేపలు, ఆ తర్వాత ఎగిరే పక్షులు, ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత మనిషి. అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టి మనం చూస్తే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు వెళ్తాం. ఆమె సో అత్యంత తక్కువ జీవం గలది, లేదంటే తక్కువది ఏంటి అంటే వృక్ష జీవం. ఆ తర్వాత దానికంటే కొంచెం ఎక్కువ చేపలు, ఆ తర్వాత పక్షులు, ఆ తర్వాత జంతువులు, భూమి మీద ప్రాకే పురుగులు, ఆ తర్వాత బలుల మీద నడిచేవి, ఆ తర్వాత 4 కాళ్ళ మీద నడిచేవి, ఆ తర్వాత 2 కాళ్ళ మీద నడిచేవి కోళ్ళు, చింపాంజీలు. ఆమె ఆ తర్వాత మనిషి. ఆమె అంటే దేవుడు సృష్టి చేసేటప్పుడే ఈ జీవాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆయన బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఆమె సో ఆ విధంగా తీసుకొస్తున్నప్పుడు పైన ఉన్నది ఎవరు అని అంటే మనిషి. అంటే ఉన్నతమైనటువంటి జీవాన్ని కలిగి ఉన్నది ఎవరంటే మనిషి, ఆదాము. సో ఆదాము కంటే కొంచెం తక్కువ ఎవరు అంటే జంతువులు. ఈ జంతువులు కూడా ఇక ఆదాముకి అత్యంత సమయంలో, అంటే ఇక ఆదాము కిందకి దిగితే ఆమె ఎవరుంటారంటే జంతువులు ఉంటాయి. ఆ జంతువులు కూడా ఎవరుంటారంటే సర్పం ఉంటారు. ఆమె సర్పం తర్వాతే చింపాంజీ తర్వాతే కోటి, ఇలాగా అర్థమవుతుందా నా భావన? ఆమె అంటే ఉన్నతమైనటువంటి జీవం నుంచి ఇంకా దిక్కుల కిందకు వస్తే ఈ విధంగా మనం ఉంటుంది. సో ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే చింపాంజీనే తీసుకుని రావాలి, కోతే తీసుకుని రావాలి, కోతికి కోతే పుట్టాలి, చింపాంజీకి చింపాంజీ పుట్టాలి, సర్పానికి సర్పం పుట్టాలి, మనిషికి మనిషే పుట్టాలి. ఇది దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్, ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఆమె సో ఇప్పుడు ఇక్కడ సాతాను ఏం చేస్తా ఉన్నాడు అంటే
వాడు పై నుంచి పడిపోయాడు, పర్వతం నుంచి కిందకు దోస్తాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద గమనిస్తున్నాడు. వాడి లక్ష్యం ఏమిటి మొదటి నుంచి అనంటే, నేను దేవుళ్ళలాగా పూజించబడాలి, నేను దేవుళ్ళలాగా ఆరాధించబడాలి. సో కాబట్టి నేను కూడా దేవుడితో సమానంగా ఉండాలి అన్నది ఒక ఆలోచన. ఆ ఆలోచనని అక్కడ నెరవేర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు పరలోకంలో దేవదూతలు అందరూ కూడా పోరాడేవాడిని ఓడించి కింద పడేసి వాడు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినా కూడా వాడి ప్రయత్నంతో కూడా నేను దేవుళ్ళగా ఉండాలి. అర్థమవుతుందా? సో ఆ సమయంలో దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ సృష్టిని సృష్టించాడు. సృష్టించినప్పుడు ఆదాముని దేవుడు సృష్టించాడు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకటి గమనిస్తే మిగిలిన జీవులన్నీ కూడా భూమి నుంచి దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. ఆమె భూమి నుంచి దేవుడు సృష్టిస్తున్నాడు. జంతువులు భూమి నుంచి సృష్టించాడు, పక్షులు, చేపలు ఇవన్నీ కూడా భూమి నుంచి సృష్టించాడు దేవుడు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి దేవుడు భూమి నుంచి తీయలే ఆదాముని మొదటి అధ్యాయం. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఈ పక్షుల గురించి జంతువులన్నిటి గురించి కూడా భూమి పుట్టించును గాక అన్నాడు దేవుడు. భూమి నుంచి అవి వచ్చాయి. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి అని అన్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు నరులను సృష్టించదము. హల్లెలూయా. అంటే ఆదాముని సృష్టించేటప్పుడు దేవుడు ఏ నేల వంటిని కూడా తీసుకోవట్లేదు. మొదటి అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను, ఆదికాండం 2వ అధ్యాయం గురించి కాదు. సో మొదటి అధ్యాయంలో అన్నీ కూడా భూమి నుంచి వచ్చాయి, కానీ ఆదాము మాత్రమే దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క పోలిక ఏమిటి అని అంటే, దేవుడు ఆత్మ అని రాయబడింది. కాబట్టి ఆదాము మొదటి అధ్యాయంలో ఆదాము కూడా దేవుని పోలిక కాబట్టి ఆయన కూడా ఆత్మే. హల్లెలూయా. సో ఈ ఆత్మగా ఉన్నటువంటి ఆదాముని దేవుడు ఏం చేశాడనంటే, ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక మట్టి శరీరాన్ని చేస్తా ఉన్నాడు. ఆమె సో మట్టి శరీరాన్ని చేసి ఈ మట్టి శరీరంలోకి దేవుడు జీవవాయువును ఊదగా ఆమె నరుడు జీవించు ఆత్మ ఆయను. ఆమె నరుడు జీవించు ప్రాణి ఆయను, లేదంటే నరుడు జీవించు ఆత్మ. ఇక్కడ ఏముందంటే యాక్చువల్ ఇంగ్లీష్లో జీవించు ఆత్మ అని లేదు, జీవించు అంతరాత్మ అని ఉంది. ఆమె చూడండి, మనలో 3 భాగాలు ఉంటాయి: శరీరము, ఆత్మ, అంతరాత్మ. బాడీ, స్పిరిట్ అండ్ సోల్. ఈ సోల్ అన్న మాటకి తెలుగులో ఆత్మ అని ఒక చోట, అంతరాత్మ అని ఇంకో చోట సో వాడుతున్నారు. అంటే సోల్ అన్న పదం యాక్చువల్గా అంతరాత్మ. ఆమె సో ఇప్పుడు దేవుడంట జీవవాయువు ఊదాడు. ఊదినప్పుడు నరుడు జీవించు అంతరాత్మ ఆయను. హల్లెలూయా. అంటే మీరు చూడండి, జంతువు తయారు చేశాడు, పక్షులు తయారు చేశాడు. వీటన్నిటికీ దేవుడు ఊడ. అర్థమవుతుందా? ఏ జంతువు కానీ ఏ పక్షికి కానీ దేవుడు ఊడ. అంటే అందులో ఏమి లేదు అనంటే సోల్ లేదు, అంతరాత్మ లేదు. ఆమె కానీ ఆత్మలో ఏముందంటే శరీరం ఉంది, ఆత్మ ఉన్నది, అంతరాత్మ ఉన్నది. సో దేవుడు ఎప్పుడైతే తన యొక్క జీవాన్ని ఊరాడో, ఇప్పుడు ఆ జీవం ఎక్కడికి వెళ్తా ఉంది అని అంటే తన అంతరాత్మలోకి వెళ్తా ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆదాముకి దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్తున్నాడు. ఎప్పుడైతే శరీరంలోకి ఆదాము తీసుకుని వచ్చాడో, ఎప్పుడైతే మట్టిలోంచి ఆదామును తీసుకుని వచ్చాడో, తీసుకుని వచ్చిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క అంతరాత్మని తన యొక్క ఆత్మ చేత ముద్రిస్తా ఉన్నాడు, తన యొక్క ఆత్మ చేత నింపుతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము యొక్క అంతరాత్మలో దేవుడు నివాసం చేస్తా ఉన్నాడు. అందుకోసం
జీవించు ఆత్మ ఆయన, అంటే జీవించు అంతరాత్మ ఆయన. బైబిల్ రాయబడింది, పాపము చేసినటువంటి ఆత్మ నశించాల్సిన అవసరం ఉందని రాయబడింది బైబిల్. ఆమె ఏ ఆత్మ అయితే, అంటే ఏ సోల్ అయితే, ఏ అంతరాత్మ అయితే పాపం చేస్తుందో ఆ అంతరాత్మ నశించిపోవాలి. ఆమె సో కాబట్టి మనిషి లోపల అంతరాత్మ అనేది దేవుడు పెట్టాడు. కానీ జంతువులు మనం గమనిస్తే, పక్షులు మనం గమనిస్తే, చేపలు మనం గమనిస్తే వాటికి శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, కానీ అంతరాత్మ లేదు. ఆమె అంతరాత్మ అనేది వాటికి లేదు. మరి ఈ అంతరాత్మ ఏమిటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకంటే అంతరాత్మ దేవుడు మనిషిలో అని అంటే దేవుడు నివాసం చేసే స్థలం అది. ఆమె మనిషిలో దేవుడు నివాసం చేసేది ఎక్కడనంటే శరీరంలో కాదు. మనిషిలో దేవుడు నివాసం చేసేది ఎక్కడనంటే ఆత్మలో కాదు, అంటే స్పిరిట్ లో కాదు. ఆమె దేవుడు మనిషిలో నివాసం చేసేది ఎక్కడనంటే అంతరాత్మలో, అలాగే సోల్లో నివాసం చేస్తాడు దేవుడు. ఆమె కాబట్టి సోల్ అనేది ఏమిటి అని అంటే, అంతరాత్మ అంటే ఏంటి అని అంటే దేవుడు నివాసం చేసేటువంటి స్థలము. మనిషి లోపల దేవుడి యొక్క సింహాసనం అది. హల్లెలూయా. సో ఈ సింహాసనాన్ని దేవుడు అక్కడ పెట్టి మనిషిని సృష్టించాడు. ఆమె సృష్టించిన తర్వాత ఇక్కడ గమనించండి, ఆదాము యొక్క సింహాసనం, ఆదాము లోపల ఉన్నటువంటి ఆ సింహాసనం దేవుడు అధిష్ఠించాడు, దేవుడు ఫిల్ చేశాడు, ఖాళీ లేదు. ఆదాము యొక్క సింహాసనం లోపల ఉన్నటువంటి ఆత్మ అంతరాత్మలో ఖాళీ లేదు, దేవుడు ఆల్రెడీ పూరించాడు. ఆమె ఆ తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అవ్వనే లేదా స్త్రీని తీసుకొస్తా ఉన్నాడు. స్త్రీని ఎక్కడ తీసుకొస్తున్నాడు దేవుడు అంటే భూమిని తీసుకున్నాడు. మళ్ళా భూమి దగ్గరికి వెళ్ళి ఆనందం చేసినట్టుగా స్త్రీని చేయట్లేదు ఆయన. బదులుగా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆల్రెడీ తయారైనటువంటి, ఆల్రెడీ నిర్మించబడినటువంటి ఆనందం దగ్గరికి వెళ్ళాడు. అతని గాయంత్రం చేసి అతని పక్కన ఒకదాన్ని తీసి ఆల్రెడీ అదే ఫినిష్డ్ ప్రొడక్ట్, ఆల్రెడీ తయారు చేయబడినటువంటి వస్తువు, దానిలో నుంచి ఇంకొక దాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఆమె సో కాబట్టి ఆల్రెడీ తయారైంది, ఆల్రెడీ ఒరిజినల్, దానిలో నుంచి ఇంకొక దాన్ని మనం తీసుకుని వచ్చినప్పుడు దాన్ని బై ప్రొడక్ట్ అంటాం, ఉప ఉత్పత్తి అంటాం. సో అదేమవుతుంది అంటే ఆటోమేటిక్గా బలహీనంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మనం ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు నాటు గేదెలు అంటారు, నాటు గేదెలు, ఫారం గేదెలు. ఫారం గేదె ఐడియా ఉంది మీకు, తెలుసు కదా మీకు. నాటు గేదె బలంగా ఉంటుందా, ఫారం గేదె బలంగా ఉంటుందా? నాటు గేదె బలంగా ఉంటుంది. నాటు గేదె దేనిని కట్టుకుంటుంది, అర్థమైందా? కానీ ఫారం గేదె బలంగా ఉంటుంది, తట్టుకోలేదు. కొంచెం ఎండగట్టే వాళ్ళు పాలిటీలో తేడా వచ్చేస్తుంది, అర్థమైందా? కొంచెం గట్టి తేడా అయితే చాలు, పాలు కూడా చెడిపోతాయి. ఓకే, ఎందుకని దాని ఎప్పుడు కూడా ఇంకోటి దాని చుట్టూ దోమతలు వేయాలి. దానికి దోమ పుట్టిందంటే అవుట్, ఇంకా పాలు ఇది, అర్థమైందా? ఫ్యాన్లు పెట్టాలి. ఓకే, కానీ నాటు గదికి ఏమీ అవసరంలా, అది తట్టుకొని నిలబడుతుంది. ఎందుకనంటే అది ఒరిజినల్, అదేనా? కానీ మరి నాటు ఈ ఫారం గేదె ఎట్లా వచ్చింది? ఫారం గేదె ఎట్లా వచ్చిందనంటే ఒరిజినల్ దాన్ని తీసుకొని ఇంకో దాంతో కలిపినప్పుడు దానిలోకి బయటకు వచ్చింది అది. కాబట్టి ఇది బలహీనంగా ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి హైబ్రిడ్ ఎప్పుడైనా సరే ఒరిజినల్ కాకుండా, హైబ్రిడ్ అంటే రెండు ఒరిజినల్స్ ని కలిపితే వచ్చేదే హైబ్రిడ్, సంకరం. సో సంకరం ఎప్పుడు కూడా అది బలంగా ఉండదు, చూడటానికి బలంగా ఉంటుంది అంతే. మీకు అర్థమైందా? బలం అంటే నా ఉద్దేశం చూడటానికి బలంగా ఉంటుంది, కానీ ఏదైనా సరే విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా సరే రోగం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి దానికి తక్కువ ఉంటుంది. అంటే బలహీనం అది లోపల, పైకి మాత్రమే బలంగా కనపడదు. ఆమె సో కాబట్టి అలాగే ఇప్పుడు అవ్వ యొక్క శరీరాన్ని దేవుడు తయారు చేశాడు.
తీసాడు కనుక ఇప్పుడు అవ్వ శరీరం బలహీనమైంది. ఆమె ఇంకో విషయం ఇక్కడ మీకు చెప్తున్నాను. స్త్రీ బలహీనమైంది అంటే అర్థం స్త్రీ యొక్క శరీరం మాత్రమే బలహీనమైంది, ఆత్మ కాదండి. స్త్రీ యొక్క ఆత్మ బలమైంది. ఎందుకంటే స్త్రీ యొక్క ఆత్మ దేవుడు డైరెక్ట్ గా సృష్టించాడు. ఆదాము యొక్క ఆత్మను ఏ విధంగా ఎప్పుడైతే సృష్టించాడో స్త్రీ యొక్క ఆత్మని ఆ విధంగానే అప్పుడే దేవుడు సృష్టించాడు. అంటే ఆదాము యొక్క ఆత్మ ఏ విధంగా ఒరిజినల్ గా వచ్చిందో దేవుడి దగ్గర నుంచి, స్త్రీ యొక్క ఆత్మ కూడా ఒరిజినల్ గా దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఆత్మలో స్త్రీ బలవంతురాలే, పురుషుడికి ఏమాత్రం తీసుకోరు. అందుకోసం ఆయన అన్నాడు, మీరు రావండి, మీరు విస్తరించండి, మీరు అభివృద్ధి పొందండి అన్నాడు ఆయన. ఆత్మలో ఉన్నప్పుడు, ఆత్మలో ఉన్నప్పుడు స్త్రీకి కూడా ఏదో అధికారం ఇచ్చాడు. ఆమె స్త్రీకి కూడా ఆ పరిపాలించే అధికారం ఇచ్చాడు. ఆత్మలో ఉన్నప్పుడు ఆదాము మాటకి ఎంత విలువ ఉంటుందో స్త్రీ అంటే స్త్రీ యొక్క ఆత్మ కూడా అంతే విలువ ఉంది, ఆ మాట కూడా అంతే విలువ ఉంది. ఆమె కానీ శరీరంలోకి వచ్చేసరికి స్త్రీ యొక్క శరీరం బలహీనమైంది. సో కానీ ఇక్కడ స్త్రీని నిర్మించినప్పుడు ఇప్పుడు స్త్రీలో కూడా ఏమున్నాయంటే శరీరం ఉంది, ఆత్మ ఉంది, అంతరాత్మ ఉంది, ఈ మూడు ఉన్నాయి. ఆమె కానీ దేవుడు ఎప్పుడు కూడా అవ్వ యొక్క నాసిక రంధ్రాల్లో ఊది జీవించు ప్రాణి అయిన వల్ల అన్నాడా? ఆమెకు మాత్రమే అన్నాడు, అవ్వకు అనలేదు. అంటే అవ్వ యొక్క అంతరాత్మలో పరిశుద్ధాత్మ ఇంకా రాలేదు. ఆమె కేవలం జీవిస్తా ఉంది, మామూలు ప్రాణం ఉంది ఆమెకు అంతే. కానీ దేవుడి జీవనంలో లేదు. ఆమె ఆనందంతో ఉంటేనే బ్రతకగలుగుతుంది. ఆమె ఆనందంతో ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉండాలి. అందుకనే స్త్రీ పురుషులు ఇద్దరు భార్య ఇద్దరు కూడా కలిసి ఉండాలి. ఆమె లేకుండా ఆమె బలహీనమైనటువంటి ఘట్టం. ఎందుకంటే ఆమెలో దేవుని ఆత్మ ఇంకా రాలేదు, అప్పుడు సంగతి చెప్తుంది. ఆమె సో ఇప్పుడు సాతాను ఎంత అవుతున్నాడు, సాతాను కూడా ఏదో తోటలో ఉండి ఎంత గమనించాడు. ఆదాముకి సోలు ఉంది, అవ్వకి సోలు ఉంది. ఆదాము సోలేమో దేవుడు నింపేశాడు, కూర్చున్నాడు భయ్య, చెడు కూర్చోడానికి లేదు అక్కడ. అవ్వ యొక్క సోలు మాత్రం ఖాళీగా ఉంది. అలాగే సర్పాన్ని చూశాడు వీడు. సర్పము బలంగా ఉంది, యుక్తి కలది. ఆమె అంటే యుక్తి అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మనిషి కంటే తెలియదని కాదు. ఇక్కడ మీకు ఆ విషయం క్లియర్ చేయనివాడు. సర్పము యుక్తి కలది అని రాశారా, లేదంటే సర్పము భూజంతువులన్నింటిలో యుక్తి కలదని రాశారా? సర్పము అన్నిటికంటే యుక్తి కలని రాయలా, భూజంతువులన్నింటిలో యుక్తి కలది. అంటే మనిషి కంటే కాదు. సో ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులన్నింటిలో వల్ల యుక్తి గలవాడు లేదంటే జ్ఞానవంతుడు, ఆమె తెలివైన వాడు ఎవరు అంటే ఆమె. అలాగే కానీ భూజంతువులు చూసుకుంటే సర్పము యుక్తి కలది. అంటే ఏంటి దాని అర్థం అని అంటే సర్పము మాట్లాడగలుగుతుంది, సర్పము ఏదైనా చెబితే అర్థం చేసుకోగలుగుతుంది, అలాగే సర్పానికి ఏదైనా నేర్పితే నేర్చుకోగలుగుతుంది. కానీ తనంతట తాను ఏది కూడా సొంతంగా క్రియేట్ చేయలేదు, తనంతట తాను సొంతంగా ఏది కూడా అభివృద్ధి చేయలేదు. ఉదాహరణకు కోతి, అది మనలాగే నడుస్తుంది, మనలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి దానికి. ఆమె మనలాగే తింటదు. ఆమె కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఆ కోతులు తీసుకొని వచ్చి వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అది రాస్తుంది. కొన్ని కోతులు రాస్తాయి తెలుసా మీకు? కొన్ని కోతులు అక్షరాలను గుర్తుపెట్టుకుంటాయి. ఆమె ఎందుకని అంటే వాటికి ట్రైనింగ్ ఇచ్చారు ఎవరో వాటికి నేర్పించారు, వాటితో నేర్చుకోలేదండి. గుర్తుపెట్టుకోండి, జంతువు ఎప్పుడు కూడా తనంతట తాను నేర్చుకోరు, నేర్పించడం ఎవరు
గుర్రానికి బండి లాగటం తెలియదు, అదేనా? గుర్ర బండి లాగటం తెలియదు దానికి. కానీ ఏం చేస్తారు వీళ్ళు? మనిషి ఏం చేస్తాడు? దానికి నేర్పుతాడు. ఆమె అది తరువు తిరగటం లేదంటే ఆగటం, ఆమె ఇవన్నీ నేర్పిస్తే నేర్చుకున్నది. ఇట్లాగే ఆగుతుంది ఆమె. సో అవన్నీ కూడా మనిషి నేర్పిస్తే నేర్చుకుంది. జంతువు ఎప్పుడు కూడా నేర్పిస్తే నేర్చుకుంటుంది అంతే. తనంతట తాను ఏది కూడా చేయలేదు. సో భూజంతువులన్నింటిలో కూడా బాగా నేర్చుకోగలిగేది, నేర్పితే నేర్చుకోగలిగే జంతువు ఎవరంటే సర్పం. కానీ నేర్పించేవాడు ఉండాలి దానికి. ఆ నేర్పించేది ఎవరు? ఆదాం. అలాగే కానీ ఆదాము కాదు, ఆదాము తనంతట తాను నేర్చుకోగలడు. చూడండి, ఎండలో వెళ్తున్నాం, సర్పము ఎండలో వెళ్తా ఉంటుంది. చెట్టు ఏదైనా ఉంటే బాగా ఎండగా ఉంటే చెట్టు కిందకి వెళ్తుంది. అదే మనిషి అనుకో, చెట్టు లేకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తాడు. అన్ని చోట్ల చెట్లు ఉండవు కదా, కాబట్టి ఏం చేయాలి? ఎండ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఆలోచన చేసి గూడు తయారు చేస్తాడు. కానీ సర్పం ఎప్పటికీ కూడా గూడు తయారు చేయలేడు. వాడి వల్ల కాదు, వాడి లోపల ఎప్పటికీ లేదు. ఆదాం తయారు చేసిన తర్వాత ఇప్పుడు సర్పం వచ్చి ఆదాం నేర్పిస్తే ఇప్పుడు వాడు కూడా గూడు తయారు చేస్తాడు. అదేనా? నేర్పిస్తేనే. సో అది భూజంతువులన్నింటిలో వృత్తి కలది అంటే అర్థం. ఆమె సో ఇప్పుడు సాతాను చూసాడు ఇదంతా, చూసి వీరి ఆలోచన ఏంటి అని అంటే, నేను దేవుడిలాగా ఆలోచించబడాలి, నేను దేవుడి స్థానంలో ఉండాలి, కాబట్టి నేను కూర్చోడానికి ఒక స్థలం కావాలి. దేవుడు ఆడ కూర్చున్నాడో చూశాడు. ఇప్పుడు వీడు అనుకున్నాడు, నాకు కూడా అలాంటి సీటు కావాలి, అలాగే నాకు కూడా కూర్చోడానికి ఒక ఏం కావాలి? ఒక సోల్ కావాలి. ఇటు సర్పం ఉన్నాడు లేదా? సర్పంలోకి వెళ్ళలేదు లేదా? ఆ ఉండొచ్చు కదా, వాడికి సాటిస్ఫాక్షన్ లేదు. సర్పంలో ఉండగలిగినా సరే, సర్పంలో వాడు నివసించగలిగినా సరే, సాతాను అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక బెంజిగా ఉంది, ఒక టీవీఎస్ ఎక్సెల్ ఉంది. నువ్వు వేరే కూర్చోవాలనుకుంటావు, బెంజిగా కూర్చోవాలనుకుంటావు, కానీ ఎక్సెల్ మీద ఎవరు కూర్చోవాలనుకోడు, రెండు పక్క పక్కన ఉంటాయి. ఇప్పుడు ఆదాంకి సర్పానికి అంత తేడా ఉంది. ఆమె ఇంకోటి ఏంటంటే, సర్పంలో సోల్ లేదు, కానీ సోల్ ఉండడానికి కావాల్సిన ప్లేస్ మాత్రమే ఉంది. ప్రొవక్త చెప్పాడు అన్నమాట. ఓకే, he had almost soul, he has a place for soul, but he doesn't have any soul. సోల్ ఉండడానికి కావాల్సిన ప్రదేశం ఉంది కానీ సోల్ లేదు. వాడికి సీటు పెట్టడానికి, కుర్చీ వేయడానికి కావాల్సిన స్థలం ఉంది కానీ కుర్చీ లేదంట. అదేనా? ఎవరికి? సర్పం. సో కాబట్టి వాడికి కంఫర్టబుల్ లేదు, ఏదో రాయి మీద కూర్చున్నట్టుగా ఉంది. ఆమె సో కాబట్టి వాడు ఏం చేయాలనుకున్నాడంటే, నాకంటూ ఒక సోల్ కావాలి, నాకు కూడా కూర్చోడం కదా అట్లాంటి ఆధారం ఉందే సీటు, ఆమె అలాంటిది నాకు కూడా కావాలి. అయితే ఏం చేయాలి మరి? సృష్టించాలా? సృష్టించాలి. మరి సృష్టి చేసే శక్తి ఉందా? లేదు. సృష్టించే శక్తి వీడికి లేదు. కాబట్టి వీడు ఏం చేశాడంటే, ఒక పద్ధతి కనుక్కున్నాడు. ఏంటో పద్ధతి అని అంటే, ఆలోచన చేశాడు. సర్పం ఉంది, ఆదం ఖాళీగా లేడు, మనకు వద్దులే. ఓకే, అవ్వ ఖాళీగా ఉంది. సో ఈ రెండింటిని చూశాడు. చూసినప్పుడు సర్పం మన మాట అంటది, కొంచెం మనం చెప్పింది అర్థం చేసుకోగలుగుతుంది, కొంచెం వీడికి ట్రైనింగ్ ఇస్తే నేర్చుకోగలుగుతాడు. అవ్వ మనిషి, సర్పం జంతువు. అవ్వ మనిషి, స్త్రీ మనిషి. సో స్త్రీలో ఏముందంటే, శరీరం ఉంది, ఆత్మ ఉంది, సో వీడికి కావాల్సింది ఉంది ఇక్కడ. సాతానికి కావాల్సినటువంటి చెయ్యి ఎక్కడ ఉంది? అవలో ఉంది. ఆమె సో ఇప్పుడు వీడు ఏం చేశాడంటే, ఈ చెయ్యి కావాలి అంటే
వీళ్ళిద్దరిని మిక్స్ అయ్యారు. వీళ్ళిద్దరిని కలిపినప్పుడు ఇప్పుడు ఒకడు వస్తాడు బయటికి. వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక సంతానం బయటికి వస్తుంది. ఆ సంతానంలో ఏముంటుందంటే మృగ లక్షణాలు ఉంటాయి, మనిషి లక్షణాలు కూడా ఉంటాయి. అవే సో వాడు సర్పానికి పుట్టినాడు, అలాగే మనిషిలాగా సోలు ఉంటుంది, ఆ సీటు కూడా ఉంటుంది దగ్గర. అలాగే వాడు రాస్తుంది అవే. కాబట్టి వీడు ఏం చేశాడంటే సర్పాన్ని అవ్వ దగ్గర పంపించాడు, స్త్రీ దగ్గర పంపించాడు. పంపించి అక్కడ వాడితో కలిసేలాగాడు ప్లాన్ చేశాడు. అప్పుడు పుట్టినవాడే కయ్యను. ఆమె సో ఇప్పుడు కయ్యూరులో ఏముందనంటే, కయ్యూరులో శరీరం ఉంది, ఆత్మ ఉంది, సోలు కూడా ఉంది. కానీ వీడు దేవుడి కుమారుడు కాదు, వీడు ఆదాము కుమారుడు కాదు. సో ఆదాము కుమారుడు అయితే ఇప్పుడు ఇంకోటి మనకి డౌట్ అవచ్చు, అదేంటి ఆదాముని ఉపయోగించుకొని కూడా వీడు ఉండొచ్చు కదా. ఆదాముకి పిల్లలు పడితే ఆ పిల్లలు వీడు ఉండొచ్చు కదా. ఈ సర్పాన్ని అవన్నీ కలపాల్సిన అవసరం ఏంటి అని అంటే, రే సంగమా, ఆదాముకి పుడితే వాడు ఆదాము కుమారుడు అవుతాడు. ఆదాము కుమారుడు అంటే వాడు దేవుడి కుమారుడు. అదే సో దేవుడి కుమారుడులో సోల్ ఉంటుంది. కానీ అందులో ఎవరు నివాసం చేయడానికి ఆస్కారం ఉంటుంది అని అంటే, దేవుడే నివాసం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దేవుడి కుమారుడు ఎప్పుడు కూడా తను ఎప్పుడు కూడా దేవుడే రావాలని కోరుకుంటాడు. అలాగే సాతానికి వాడు ఎప్పుడు కూడా అంత మాత్రం అవకాశం ఇవ్వడు. ఒకవేళ ఇస్తే తప్పిపోయిన కుమారులాగా ఇచ్చాడు, కొన్నాళ్ళు వాడికి బానిసత్వం చేశాడు, ఊడిగం చేశాడు. కానీ తప్పిపోయిన కుమారుడికి సడన్గా గుర్తొచ్చాడు. నా తండ్రి ఏం చేస్తున్నాడు, నా తండ్రి కదా, చాలా మంది కొనలు ఉన్నారు, అక్కడ సుఖం ఉంటుందని చెప్పి వెంటనే తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటిదాకా సాతానికి లోపల పెట్టుకున్నాడు, కానీ వాడు చివరికి ఎక్కడ పోతాడు, తండ్రి దగ్గరికి పోతాడు. అలాగే ప్రతి దేవుడికి లోపడితే వాడు చూస్తే వీడంత చెడ్డోడు ఆడలేదు అనిపిస్తుంది. వాడు తాగుతాడు, తిరుగుతాడు, బూతులు మాట్లాడతాడు, కింద పడి దొరుకుతా ఉంటాడు. వాడు చూస్తే అనిపిస్తుంది వీడు అసలు సాధారణకోవాడంటే వీడు ఏదో సర్పసంతానం అంత అనిపిస్తుంది. కానీ కొన్నాళ్ళకి ఏమేమో తెలియదు, వాడు చర్చలో ఉంటాడు. అదేనా వాడు చూస్తే దేవుడు ఆరాధన చేస్తూ ఉంటాడు, వాడు పూర్తిగా మారిపోయాడు. కారణం ఏంటంటే వాడు మొదటి నుంచి దేవుడు కుమారుడు. అలాగే సో కాబట్టి దేవుడి కుమారుల్లో సాతాను నివాసం చేయాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి దేవుడి కుమారులు కానివాడు వాళ్ళని నేను ఆవాసంగా చేసుకో. కాబట్టి దేవుడి కుమారుడు కాకుండా సర్పానికి కనుక పిల్లలుంటే, సర్పానికి కనుక మనుషులుంటే, మనుషులు పుట్టగలిగేలా చేస్తే వాళ్ళలో నేను నివాసము చేయగలను అని చెప్పి సాతాను ఏం చేశాడంటే, వీళ్ళిద్దరిని కూడా జంతువుని మనిషిని కలిపి ఒక హైబ్రిడైజేషన్, ఒక సంకరాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆ సంకర జాతి కయ్యూరు ఇప్పుడు దేవుడి యొక్క మాటని అర్థం చేసుకోలేడు. అర్థమైందా మీకు? దేవుడి మాటని అర్థం చేసుకోలేడు, దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోలేడు. చూడండి సర్ప సంతానం ఎలా ఉంటుంది. సర్ప సంతానం ఎల్లప్పుడూ కూడా వాళ్ళు మటలు చేసేవాళ్ళు, లేదంటే ఇంకోటి అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటు. సర్ప సంతానం అనేటువంటి కయ్యూరు ఎలా ఉన్నాడో ఈరోజు మనం చూడాలి. కయ్యూరు కూడా దేవుడు నమ్మేవాడే. మనం అనుకుంటాం అసలు సర్ప సంతానం దేవుడిని నమ్మనుడు అనుకుంటాం. సర్ప సంతానం అనగా దేవుడు నమ్మేవాడే. కయ్యూరు భక్తిగా ఉన్నాడు, కయ్యూరు బలర్పించాడు, కయ్యూరు దేవుడిని నమ్మాడు, దేవుడిని ఇష్టపడుతున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుని ఆరాధన చేస్తున్నాడు. కానీ కయ్యూరు ఆరాధన చేసేటువంటి విధానం తప్పుగా ఉంది. సో ఎప్పుడైతే తప్పుగా ఉందో ఇప్పుడు ఏమీ వచ్చి చెప్పాడంట,
ఆమె హేబెలు వచ్చి చెప్తే ఇప్పుడు కయ్యూరు ఏమంటాడంటే ఆ హేబెలు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతని కయ్యూరు స్వీకరించలేదు. పైగా వాడికి కోపం వచ్చింది, అసహ్యం అంటే అసహ్యం వచ్చింది. ఈ సంగమ సర్ప సంతానం ఎప్పుడూ కూడా ఆ గడిలో దేవుడు దేన్నైతే బయలుపరుస్తున్నాడు, ఆ గడిలో ఏ వాక్యాన్ని అయితే ఆయన వెలిగిస్తున్నాడో ఆ వాక్యాన్ని వాడు వెళ్ళినప్పుడు దేవుడి సంతానానికి అయితే సంతోషం వస్తుంది, దేవుడి కుమారుడికి అయితే ఆనందంతో గంతు వేస్తాడు. కానీ సర్ప సంతానానికి ఏమొస్తుంది తెలుసా? కోపం వస్తుంది. హల్లెలూయా. సో కయ్యూరు హేబెలు ఎదురున్నటువంటి సమయంలో వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది ఒక పొలంలో. దేవుడు వచ్చి చెప్పాడు, రే నువ్వెందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు? నీ తమ్ముడు ఏమిటో హేబెలు చేసేట్టుగా నువ్వు కూడా చెయ్యి. నువ్వు ఎప్పుడైతే అలాగా ముఖం చిన్నపుచ్చుకుంటావో ద్వారం యొద్దనే పాపము పొంచి ఉన్నది అన్నాడా దేవుడు? అన్నాడా? ద్వారం యొద్దనే పాపము పొంచి ఉన్నది. కయ్యూరుకు ఒక ద్వారం ఉందండి, కయ్యూరుకు ఒక ద్వారం ఉంది, అక్కడే పాపము పొంచి ఉంది. అంటే ఏంటో ద్వారం? సోలయ్యదు. కయ్యూరు యొక్క సోల్, కయ్యూరు యొక్క అంతరాత్మక ఒక ద్వారం, దాన్ని నువ్వు దేవుడు కోపం చేస్తే దేవుడు వచ్చి కూర్చుంటాడు. లేదు దేవుడి మాటను నువ్వు తిరస్కరించావా, దేవుడి మాటకు నువ్వు లోపం లేదా, అప్పుడు వెంటనే పాపం వచ్చి కూర్చుంటుంది, అనగా సాధన వచ్చి కూర్చుంటాడు లోపల. హల్లెలూయా. అది దేవుడు చెప్తున్నాడు. నువ్వు అర్పించావు బలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్నే ఆరాధించావు, కానీ నేను చెప్పినట్టుగా నువ్వు ఆరాధన చేయాలి, నాకు ఇష్టమైనట్టుగా నువ్వు ఆరాధన చేయాలి. ఇదిగో హేబెలు ఆరాధన చేశాడు, నాకు ఇష్టమైనటువంటి ఆరాధన చేశాడు. ఆమె కాబట్టి హేబెలు అంగీకరించా, నువ్వు కూడా అలాగే చేయి అని దేవుడు చెప్పాడు. లేకపోతే పాపం పొంచి ఉంది, ఈ లోపలికి సాతాను వస్తాడు అని చెప్పినప్పుడు వాడు వెళ్ళలేదు. సరే అని చెప్పి లోపలికి వాడు పొలంలోకి వెళ్ళినప్పుడు వీడు అడుగుంటాడు, అరే తమ్ముడా ఏంది అసలు, నిన్ను దేవుడు అంగీకరించడం ఏంది, నన్ను తిరస్కరించడం ఏంది, ఏంటంటా ఏం చేశావు నువ్వు? బహుశా తెలుసుకోవాలి, నేను కూడా చేద్దాం అనుకుంటున్నాడు. అదేనా దేవుడు చెప్పాడు, నీ తమ్ముడు చేసినట్టుగా నువ్వు కూడా చెయ్యి, నేను అంగీకరిస్తాను అన్నాడు. కయ్యూరు పోయి బహుశా తమ్ముడు చెప్పురా అని అన్నాడు. చెప్తే ఇప్పుడు ఏదో చెబుతున్నాడు, ఎందుకు నేను రక్తం అర్పించాను, ఎందుకు నేను గొర్రె పిల్లలు అర్పించాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కయ్యూరుకి. ఏంటి ఆ రోజు కయ్యూరు హేబెలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వివరిస్తుంది ఏమిటి అని అంటే ఆ గడి వర్తమానమైనది. హల్లెలూయా. ఆ గడి వర్తమానాన్ని హేబెలు కయ్యూరుకి చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు హేబెలు ఏం చెప్తున్నాడు? ఆ గడి వర్తమానం ఏంటి అని అంటే, అన్నా మనం అర్పించాల్సింది పూలు పళ్ళు కాదన్నా, మనం అర్పించాల్సింది రక్తం అన్నా. అవునా? ఎందుకురా, ఎందుకు రక్తం అర్పించాలి అని అంటే హేబెలు చెప్తున్నాడు, అన్నా మన తల్లి జంతువుతో పాపం చేసిందన్నా, జంతువు రక్తంతో మన రక్తం కలిసిందన్నా, కాబట్టి మనకి మరణం వచ్చింది. అంతకుముందు మరణం లేదంట, నాన్న చెప్పాడు, అమ్మ చెప్పింది కదా, నువ్వు కూడా విన్నావు కదా, నీకు అర్థం కాలేదు అది. అంటే విన్నా లేదా, నాకు అంతకు అర్థం కాలేదు తమ్ముడా. అవునమ్మా, సర్పంతోటి మా అమ్మ పాపం చేసింది, వాళ్ళిద్దరు కూడా కలిశారు, అందుకే నువ్వు ఉంటేవన్నా అన్నాడు. అర్థమైంది నీకు? ఏం చెప్తాడు హేబెలు? సత్యం చెప్తున్నాడు. ఏం చెప్తాడు హేబెలు? ఆ గడి వర్తమానం చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్పగానే ఒక గంటలో పాపం వచ్చింది. అరే ఏదిరా నువ్వు మాట్లాడేది, నేను సఫరికి పుట్టానా, నేను పుట్టింది ఆనందం కదా అన్నా, జరిగింది అదే, ఇదే వాస్తవం. అయినా సరే దేవుడు నిన్ను అంగీకరిస్తాడన్నా, నువ్వు రక్తం అర్పించు, మన పాపాలకు బదులుగా, మన మరణానికి బదులుగా, మన యొక్క ప్రాణానికి బదులుగా ఇంకొక ప్రాణం అర్పించాలి, అదే దేవుడు చెప్పింది. కాబట్టి మనం చనిపోవాలన్నా, కానీ దానికి బదులుగా దేవుడు ఒక ఇంకొక జీవిని అర్పించమని చెప్తున్నాడు. కాబట్టి నేను అదే చేశాను, కాబట్టి నేను దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు నీ పాపం కూడా పోవాలి అంటే నువ్వు కూడా అర్పించాలి.
అని చెప్పినప్పుడు అరే నేను పాపిని అంటావా, నేను అక్రమ సంతానం చెప్తావా, నేను సర్పని పుట్టాడని చెప్తావా అని వెంటనే అక్కడ వాడు కోపం వచ్చి తమ్ముడి మీద పడి చంపాడు. ఆమె సో సర్ప సంతానంకి ఎప్పుడు కోపం వస్తుందంటే అసలైనటువంటి దాచబడినటువంటి మరణం ఎప్పుడైతే బయటపడుతుందో, ఎప్పుడైతే మనం చెబుతామో వెంటనే వాడికి కోపం వస్తుంది. అదే దేవుడి కుమారుడు అయితే ఎగిరి గంతేసి ఆమేన్ అన్నాడు, హల్లెలూయా అన్నాడు, సంతోషంగా ఉంటుంది. కానీ సర్ప సంతానానికి ఆ విధంగా ఉండదు. గడియ వర్తమానం దాచబడినటువంటి మర్మాన్ని అది బయటపెట్టినప్పుడు వాడికి ఎప్పుడు కూడా అది కోపాన్ని తీసుకొని వస్తుంది. ఆమె ఆ గడిలో ఎవరైతే దేవుడి యొక్క వాక్యంగా ఉన్నారో వాళ్ళని చంపడానికి కూడా వస్తూ ఉంటాడు. ఆమె మోసే విడిపించడానికి దేవుడు తీసుకొని వస్తే మోసేని చంపడానికి ఫరో ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు మనుషులందరూ విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తు రూపంలో వస్తే యేసుక్రీస్తుని చంపడానికి అక్కడ చిన్నపిల్లలందరినీ కూడా చంపేశాడు ఆ చక్రవర్తి. ఆమె అంటే వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆ గడియ వాక్యాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది సర్ప సంతానం యొక్క పని. సో కాబట్టి సర్ప యొక్క సంతానమైనటువంటి కయ్యను లోపల సోలు ఉంది. కానీ ఆ సోలుకి దేవుడు రానియలేదు. మరి బయట ఎవరు కూర్చుంటారు అక్కడ? దేవుడు కాకపోతే దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి సంగమ సర్ప సంతానం ఎక్కడున్నా సరే వాళ్ళ లోపల దేవుడు ఎంత మాత్రం ఉండడు. దేవుడు అసలు రానియడు. కాబట్టి వాళ్ళ లోపల దేవుడు అంటే వీడు. సో ఆ విధంగా సర్ప సంతానాన్ని తన యొక్క నివాసం కోసం, తన ఆరాధించడం కోసం, వారిలో నుండి పనిచేయడం కోసము సాతాను పన్నిన కుట్ర. హల్లెలూయా. కాబట్టి ఈ సంగమ వారు ఖచ్చితంగా నశించిపోతారు. వాళ్ళు ఖచ్చితంగా నరకానికే పోతారు. వాళ్ళు పరలోకానికి పోరు. దేవుడు అవకాశం ఇచ్చినా కూడా పరలోకానికి పోవాడు. వాళ్ళని కయ్యను బెస్ట్ ఎగ్జాంపుల్. వచ్చాడు, నువ్వు కూడా అట్టగా చేయన్నాడు, వెళ్ళా. ఇంకోసారి వచ్చాడు, దేవుడు ఏమన్నాడంటే ఇదిగో పాపం కొంచెం ఉంది, సాతాను ఈ లోపల రావడానికి సిద్ధంగా ఉన్నాడు, జాగ్రత్త పడేవాడు. జాగ్రత్త పడలా. తమ్ముడు చంపాడు. తమ్ముడు చంపిన తర్వాత కూడా దేవుడు వాడికి అవకాశం ఇస్తున్నాడు. ఎలా తెలుసా? తమ్ముడు చంపిన తర్వాత దేవుడు కయ్య దగ్గరకు వచ్చాడు. వచ్చి నీ తమ్ముడైన కయ్యను ఎక్కడ అన్నాడు. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అన్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న అడుగుతున్నాడు అంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అవకాశం అంటే నువ్వు వెంటనే తప్పొప్పుకోవాలి. అదేనా? నువ్వు వెంటనే పశ్చాత్తాపడాలి. దేవుడు ప్రశ్న అడిగిన వెంటనే నువ్వు కనుక ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. అలాగే సో దానికోసము చూడండి, సమయ స్త్రీ దగ్గరకు వచ్చాడు యేసు. సమయ స్త్రీ పాపం చేస్తాం. యేసు వచ్చి నీ భర్త ఎక్కడ, నీ భర్త తీసుకున్నా ఆయన తెలీదా? ఇప్పుడున్నాడు ఆయన భర్తగా తెలీదా? తెలిసి ఆయన తెలుసు. అయినా సరే ఆయన క్వశ్చన్ వేసాడని అర్థం తెలుసా? నీవు ఆ అవకాశాన్ని తీసుకొని ఆమె నీవు అయ్యా నాకు భర్త నేను పాపం చేస్తా ఉన్నా, నాకు అంతమంది ఉన్నారు అని చెప్పి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది దేవుడికి. అలాగే అప్పుడు ఆయన అన్నాడు, ఎస్ నువ్వు సత్యం చెప్పు. అంతమంది ఎంతమంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు భర్త కాదు అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆమె మార్పు వచ్చింది. ఆమె కొండను అక్కడ పెట్టి పరిగెత్తుకుంటే వెళ్ళి అందరికీ చెప్పి ఇదిగో మెస్సీ రాడయ్యనా. అలాగే సో ఏంటంటే దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు నీవు దాన్ని దాచిపెట్టకూడదు. అందుకోసం అతిక్రమంగా దాచిపెట్టేవాడు పొందలేడు. ఆమె సో కాబట్టి దేవుడు ఏదైనా సరే ఒకటి ప్రశ్న అడుగుతున్నాడంటే ఫస్ట్ థింగ్ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ పాపం ఒప్పుకోవడానికి, నువ్వు చేసిన తప్పుకు పశ్చాత్తాపడడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అర్థం. అలాగే సో ఆ విధంగా అవకాశం ఇచ్చాడు దేవుడు కయ్యకి.
వాడు అప్పుడు కూడా ఏమంటాడంటే అర్థం చేసుకోకుండా దాన్ని నేనేమన్నా నా తమ్ముడికి కావాలన్నా వాడు ఏమంటాడు నాకేం తెలుసు అని చెప్పి దేవుడికి వ్యతిరేకంగా వాడు మాట్లాడాడు. అంటే ఎన్ని అవకాశాలు ఇచ్చినా రక్షించబడటానికి వాళ్ళు రక్షణ మార్గంలోకి వారు, ఎందుకంటే వాళ్ళ లోపల దేవుని బీజం మొదటి నుంచి లేదు. వాడే సర్పసంతానం. అదే సో కాబట్టి ఇలాంటి ప్రజలను తయారు చేసుకోవడానికి సర్పసంతానాన్ని వాడు భూమి మీద తీసుకొని వచ్చాడు. సో కాబట్టి ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తా ఉన్నాడు సాతాను అని అంటే సర్పసంతానంలో నివాసం చేస్తా ఉన్నాడు. ఆమె సో సంగమా ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత ఎప్పుడైతే ఏదైనా తోటలో స్త్రీ పాపం చేసిందో లేదంటే సర్పంతో కూడిందో, కూడిన తర్వాత ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆదాముకి బదులుగా దేవుడు నేలని శపించాడు. అలాగే సర్పాన్ని పాముగా మార్చేశాడు. ఆమె తర్వాత అవ్వనేం చేశాడంటే గర్భవేదనని అధికం చేశాడు. కానీ ఇక్కడ తర్వాత కయ్యూను కూడా ఉన్నాడు. ఇప్పుడు సాతాను పనిచేయాలి, సాతాను మరలా పనిచేయాలి అంటే ఆమె ఇప్పుడు ఆదాము వాడుకోవడానికి లేదు, ఎందుకంటే ఆదాము లోపల దేవుడు ఆల్రెడీ కూర్చున్నాడు. సర్పాన్ని తీసుకుని మరలా పిల్లలు పుట్టిద్దాం, ఇంకా ఎక్కువ మంది కందాం అని చెప్పంటే దేవుడు దాని స్వరూపాన్ని మార్చేశాడు. అంటే దేవుడు ఏం చేశాడు, దాన్ని అక్కడ బ్లాక్ చేశాడు. ఇక సాతాను సర్పాన్ని ఓడిపోకుండా సర్ప సంతానాన్ని ఈ విధంగా తీసుకురాకుండా దేవుడు ఏం చేశాడు, దాన్ని మూసేశాడు. మార్గాన్ని సర్పాన్ని శపించడం ద్వారా సర్పం యొక్క ఎనాటమీ అంటే శరీర స్వభావాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఇక అంత మాత్రం కూడా వాడు మళ్ళా మనిషితో కలిసి సంతానాన్ని కనలేడు, సర్పం కనలేదు. సో ఇప్పుడు సాతాను ఇక్కడ పనిచేయాలంటే ఎక్కడ పనిచేయాలి? రెండే ఆప్షన్స్ ఉన్నాయి. కయ్యూను ద్వారా పనిచేయచ్చు, అలాగే పడిపోయిన స్త్రీ ద్వారా. జాగ్రత్తగా గమనించండి, ఎవరి ద్వారా? పడిపోయిన స్త్రీ ద్వారా ఇప్పుడు సాతాను తన పని చేయొచ్చు. ఆమె సో కాబట్టి ఆ ఏదైనా తోటలో ఇప్పుడు సాతానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటి సర్ప సంతానం అనేటువంటి కయ్యూను, రెండవది పడిపోయినటువంటి అవ్వ. ఆమె సో వాళ్ళ ద్వారా వాడు పనిచేసాడు ఏదైనా తోటలో. మీ సంఘం చివరిలో ప్రకటన గ్రంథంలో కూడా వాడికి ఒక స్త్రీ ఉంది. ఆమెని బైబిల్ ఏమంటుందంటే మహావేశ్య అంటున్నాను. అలాగే సో ఇప్పుడు ఈ చివరి కాలంలో సాతాను ఎవరి ద్వారా పనిచేస్తాడు అని అంటే ఏదైనా తోటలో పడిపోయినటువంటి అవ్వ ద్వారా పనిచేశాడు. ఈ చివరి కాలంలో చివరి దినాల్లో చివరికి వచ్చేసరికి సాతాను ఎవరి ద్వారా పనిచేస్తాడంటే మహావేశ్య ద్వారా పనిచేస్తాడు. అక్కడ స్త్రీ ఉంది, ఇక్కడ కూడా స్త్రీ ఉంది. అక్కడ పడిపోయిన స్త్రీ ఉంది, ఇక్కడ కూడా వేశ్య పడిపోయిన స్త్రీనే. అలాగే సో ఈ మహావేశ్య ఎవరు అంటే ఇది సంఘం, ఇది డినామినేషన్, ఇది వ్యవస్థాపకమైనటువంటి సంఘం. సంఘం ఎల్లప్పుడూ స్త్రీ సంఘానికి సాదృశ్యం. మంచి స్త్రీ అయితేనేమో మంచి సంఘానికి, చెడిపోయిన స్త్రీ అయితేనేమో వేసికి సాదృశ్యం. కాబట్టి ఈ చివరి దినాల్లో సాతాను ఎవరి ద్వారా పనిచేస్తాడు అని అంటే వాడు చెడిపోయినటువంటి ఈ స్త్రీ ద్వారా, ఈ డినామినేషన్స్ ద్వారా సాతాను పనిచేస్తాడు. కాబట్టి చివరి వాడికి ఒక స్త్రీ ఉన్నది. అలాగే అక్కడ కయ్యూను ఉన్నాడు, ఆమె ఇక్కడ కూడా వాడికి కయ్యూను ఉన్నాడు. వాడే అబద్ధ ప్రవక్త, వాడే పోపు ఉన్నాడు. ప్రవక్త అన్నాడు, పోపు అనేటంటే అబద్ధ ప్రవక్త ద్వారా కూడా సాతాను పనిచేస్తాడు. ఆదిలో స్త్రీ తన కుమారుడు, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ చివరిలో కూడా స్త్రీ తన కుమారుడు పోపు. అలాగే ఈ మహావేశ్య అనగా డినామినేషన్స్ లేదా రోమన్ క్యాథలిక్ దాని నుంచి వచ్చిన కూడా పోపు. వీళ్ళ ద్వారా
ఇప్పుడు సాతానుడు పనిచేస్తా ఉన్నాడు. ఆమె చూసారా, ఆదిలో ఏముందో ఇప్పుడు కూడా అదే ఉంది. ఆమె అందుకోసమే ఆది కాండం అనేది విత్తనాల గ్రంథమైనది. అలాగే చివరిలో నీకు కొన్ని పొట్లు కనపడతా ఉన్నాయి, కొన్ని వృక్షాలు కనపడతా ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు. ఇవేంటో నువ్వు తెలుసుకోవాలంటే, వీడు స్వభావం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఆది కాండంలో పోవాలి. ఆది కాండంలో విత్తనాల రూపం అన్నీ అక్కడే ఉన్నాయి. సో అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. అలాగే సో అక్కడ సాతాను ఎందుకు అవ్వడం అనుకుంటాడు, ఎందుకు సర్పసంహారం తీసుకుని వచ్చాడు? వాడు ఆరాధించబడటానికి, వాడు పూజించబడటానికి. మరి అలాగే చివరిలో వచ్చేటువంటి ఈ మహావేశ్య, అలాగే ఈ కోర్టు వేరే ఎందుకు తీసుకొస్తున్నాడు సాతాను అంటే వేరే ద్వారా వాడు ఆరాధించబడాలి. అలాగే సో కాబట్టి ఈరోజు డినామినేషన్స్ అన్ని కూడా దేవుడికి దూరమైనటువంటి డినామినేషన్స్, దేవుడి దగ్గర నుంచి వేరేమైనటువంటి దేవుడి వాక్యాన్ని తిరస్కరించేటువంటి డినామినేషన్ ఏదైనా సరే అది సాతానుకు ఆవాసంగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి సంగమా ఈరోజు మనము వర్జిన్గా ఉండాలి అంటే, మనం కన్యకగా ఉండాలి అంటే, మనం సరైనటువంటి స్త్రీగా ఉండాలంటే, దేవుడికి భార్యగా మనం ఉండాలి అంటే మనం దేవుడి వాక్యంతో నిలిచి ఉండాలి. దేవుడి వాక్యానికి ఏది కూడా కలపకూడదు. అప్పుడే మనం వర్జిన్ అంటే కన్యక అయినటువంటి వధువుగా ఉంటాం మనం. అదే నువ్వు కలిపావంటే, దేవుడి వాక్యానికి ఏదైనా కలిపావంటే నువ్వు వేసిపోయిపోతావు. ఎందుకు ఈ చివరి గంటలో బయట గంటలో రాయబడినట్టు ఆమెని, ఆ స్త్రీని వేశ్య అని దేవుడు అంటాడంటే ఆమె దేవుడి వాక్యానికి ఇంకోటి కలిపింది కాబట్టి ఆమె వేస్ట్ అయింది. కాబట్టి సాతానుడు ఆమె ద్వారా పనిచేయగలుగుతున్నాడు. అదే మన కనుక కేవలం దేవుడి వాక్యం మాత్రమే తీసుకుని దానికి ఏది కలపకుండా ఉంటే దేవుడి శక్తి మనలో నివసిస్తుంది, దేవుడి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి సంగమా మనం ఖచ్చితంగా దేవుడి వాక్యానికి ఏది కూడా కలపకూడదు. అందుకోసమే తమ తమ జాతి ప్రకారము పుట్టించునుగాక. సో ఏ జాతి ప్రకారం ఆ జాతే రావాలి. దేవుడు ఆదిలో ఇంకో విషయం, దేవుడు ఆదిలో ఏ జాతినైతే దేవుడు తన మనసులో అనుకున్నాడు ఆ జాతి భూమి ఒలిపిస్తా ఉంది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ మాట అన్నాడు, భూమి మొలిపించును గాక, భూమి పుట్టించును గాక అన్నాడు. అన్న తర్వాత వృక్షాలు వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి. అంటే మొక్కలు ఎక్కడ ఉన్నాయి? దేవుని ఆలోచనలో ఉన్నాయి. అర్థమైందా? ఆ తర్వాత చేపలు వచ్చినాయి. అంటే చేపలు ఎక్కడ ఉన్నాయి? దేవుని ఆలోచనలో ఉన్నాయి. ఆ తర్వాత ఎగిరే పక్షులు వచ్చినాయి. అంటే దేవుని ఆలోచనలు ఉన్నాయి అవి. ఆ తర్వాత జంతువులు వచ్చాయి. అంటే దేవుని ఆలోచనలో ఉన్నాయి. అలాగే ఆదాయం వచ్చాడు, దేవుని ఆలోచన ఉన్నాడు కాబట్టి వచ్చాడు. అర్థమైందా? సో కాబట్టి ఈ భూమి మీద ఒరిజినల్ ఏదైతే భూమి ఒలిపించిందో అవన్నీ కూడా దేవుని ఆలోచన ఉన్నాడు. అర్థమైందా? పులి దేవుని ఆలోచనలో ఉంది. పులి దేవుని ఆలోచన ఉంది కాబట్టి భూమి మనకు కనబడుతున్నది. అదేనా? కాబట్టి దానికి రక్షణ ఉంటుంది, దాన్ని దేవుడు కాపాడుతాడు. అది ఇప్పుడు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది. అర్థమైందా? కొత్త ఆకాశాలు కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఒరిజినల్ క్రియేషన్, దేవుని ఆలోచనలో ఉంది. అలాగే అలాగే సింహం కూడా దేవుని ఆలోచనలో ఉంది కాబట్టి భూమి మనకి కనబడతా ఉంది. కానీ ఇంకొక జీవి ఉంది, దాన్ని లైగర్ అంటారు. ఇదేమో టైగరు, లయను, పులి, సింహం. ఈ రెండు దేవుని మనసులో ఉన్నాయి కాబట్టి భూమి మనకు కనబడుతున్నాయి. కానీ ఇంకోటి కూడా కనబడుతుంది. ఏంటది? లైగర్. లైగర్ అంటే ఏంటి? లయన్కి టైగర్కి, అంటే పులికి సింహానికి మధ్యలో పుట్టింది. పులి సింహాన్ని కలిస్తే పుట్టిన పిల్లల్ని లైగర్ అంటున్నారు. అదేనా? ఈ లైగర్ దేవుని ఉద్దేశం లేదు. అదేనా? ఈ లైగర్ అనేది దేవుని ఉద్దేశం లేదు. పులి ఉంది, సింహం ఉంది, కానీ దేవుని ఆలోచనలో లైగర్ లేదు. కానీ సంకరంలో వచ్చింది కాబట్టి లైగర్ ఉన్నది. ఈ భూమి అంతా నాశనం
సంతానం ఉంది, సర్పము దేవుని ఆలోచన ఉంది. అర్థమైందా? మనిషి దేవుని ఆలోచన ఉన్నాడు, ఆమె కానీ సర్ప సంతానం దేవుని ఆలోచన లేదు. అర్థమైందా? దేవుని ఆలోచనలో లేదు సర్ప సంతానం, కానీ వచ్చింది. ఇప్పుడు కొత్త ఆకాశంలో ఆమె సర్పం ఉంటుంది, మనిషి ఉంటుంది, కానీ సర్ప సంతానం ఉండదు. సో కొత్త ఆకాశంలో అంటే పరలోకంలో సర్ప సంతానానికి అవకాశం లేదు. వాళ్ళు రక్షించబడలేరు, ఎందుకంటే వాళ్ళు వలసిన దేవుని ఆలోచన లేదు. అలాగే సో దేవుని ఆలోచనలో ఆది నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళే చివరిదాకా వస్తారు. ఈ మధ్యలో సంకరం అన్నీ కూడా ఇక్కడే కలిసిపోరు. ఆమె కాబట్టి సంగమా, మనము సర్ప సంతానాన్ని తిరిగి మరలా పునరుద్ధరించలేము. అందుకోసం అంటాడు, గుర్రానికి గాడికి పుడితే కంచెరగారుగా అది పనిచేసి పోవాల్సిందే తప్ప దాన్ని అది తనను తాను పునరుద్ధరించుకోలేదు అన్నాడు. అలాగే సో తనను తాను ఉత్పత్తి చేసుకోలేదు, ఒక కంచెరగాడు ఇంకో కంచెరగాడిని పుట్టించలేదు అన్నాడు ఆయన. అంటే అది చివరి నిలబడదు, ఇది మధ్యలో నుండి పనిచేసి పోవాల్సిందే తప్ప పరలోకానికి అదే రాలేదు. ఆమె ఏది పరలోకానికి వస్తుందంటే ఆదిలో మొదట్లో దేవుని ఆలోచనలో ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే చివరికి వస్తాయి. అలాగే కాబట్టి సంగమా, మనము ఆదిలో దేవుని ఆలోచన వాక్యం వచ్చిన వాక్యం ఏదైతే ఉందో అది మాత్రమే మనం పరలోకం చేసుకోవాలి. అలాగే అది మాత్రమే పరలోకం ఉంటుంది. కానీ నీవు మధ్యలో నీ యొక్క స్వభావం కోసం, ఈ జనాన్ని మెచ్చుకోవడం కోసం, ఏదంటే డబ్బులు ఆర్జించడం కోసం కొన్ని కలిపి వాక్యానికి ఆమె నీవు అక్కడ ఓడు ఇక్కడే అయిపోతాను. ఆమె కాబట్టి సంకరం అనేది చేయకూడదు, వాక్యాన్ని కలపకూడదు. సాతాను మొదటి నుంచి చేసేది అదే. సాతాను సంకరానికి ఆద్యుడు, ఆమె వాడే దాన్ని సృష్టించింది, దాన్ని ప్రారంభించింది వాడే. కాబట్టి సంగమా, ఆదిలో మృగం ఉంది, ఆదిలో స్త్రీ ఉంది, అలాగే చివరిలో కూడా మృగము లేదంటే సర్ప సంతానం చివరిలో కూడా ఉన్నది, స్త్రీ ఉన్నది. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన యొక్క హృదయాలు, మన యొక్క అంతరాత్మలు ఎప్పుడు కూడా దేవునికి మాత్రమే ఆవాసంగా ఉండాలి. సాతానికి ఎంత మాత్రం వాటికి అవకాశము ఇవ్వకూడదు. అందుకోసమే మన యొక్క అంతరాత్మని మన ఖాళీగా ఉంచకూడదు, మనం దేవునితో నింపాలి. దాన్ని దేవుడు మన లోపలికి వచ్చేలాగా నువ్వు ప్రార్థన చేసి గోచారి తండ్రి నా లోపలికి రా, దాన్ని ఖాళీగా ఉంచాలి, నాకు ఇష్టం లేదని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ లోపలికి వచ్చి నివాసం చేస్తాడు. ఎందుకంటే ఖాళీగా ఉంది అని అంటే నీవు దేవుడిని ఆహ్వానించలేదు అని అంటే సాతాను వస్తాడు లోపలికి. బైబిల్లో రాయబడలేదా, ఊడ్చి అమర్చబడి ఉండుట చూసినప్పుడు అది పోయి దానికంటే చెడ్డ అయినటువంటి మరి 7 దెయ్యాలే. అప్పుడు ఒకటే ఉండేది, ఇప్పుడు దాంతోపాటు 7 అంటే 8 ఉంటుంది ఇప్పుడు దెయ్యాలు. ఆమె సో కాబట్టి ఖాళీగా ఉంచవద్దు, దేవుడితో మనము నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత మనము నిండాలి. అప్పుడు దేవుడికి మనము ఆవాసం అంటాం. దేవుడు మన లోపల సింహాసనం వేసుకొని కూర్చుంటాడు, అప్పుడు మనము పరలోకానికి వెళ్తాము. కాబట్టి సంగమా, ఆ విధంగా మనము సాతానుకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే మనం వాక్యాన్ని ఉన్నట్టుగా దాని ప్రకారం మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇది సాతాను యొక్క కుట్ర అయినది. సో మీకు అర్థమైందా సాతాను ఎందుకు సర్ప సంతానం తీసుకుని రావాలనుకున్నాడు? ఈరోజు సర్ప సంతానాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మాటలు ఉంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇంకో విషయం, నేను అంతకుముందు ఒకసారి ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు సర్ప సంతానం లేదు అని చెప్పంటే, అంటే సర్ప సంతానం ఉంది అని చెప్పడానికి నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఎలా చెప్పాలి దానికి అర్థమయ్యేలాగా. మనం ఆది కాండలోకి పోయి సర్పం అవన్నీ కూడింది, కయ్యను కొట్టాడు అని అంటే అక్కడ చూస్తే లోపలికి అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ ఆదాము అవన్నీ కూడినప్పుడు కయ్యను పుట్టిను అన్నట్టుగా ఉంటుంది అక్కడ. సో కాబట్టి అక్కడ చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకోసం నేనేం చెప్పానంటే రివర్స్ లో వచ్చాను, దేవుడి కుమారుడు నశించిపోతాడా అని అడిగాను, దేవుడి కుమారుడు నరకానికి పోతాడా అని అడిగాను.
పోడు. ఆబ్వియస్లీ పోడు. దేవుడు కుమారుడు అసలు నరకానికి పోయే అవకాశమే లేదు. ఇది షూర్ కదా, పక్క కదా అని కరెక్టే. దేవుడు కుమారుడు నాశనం అవడు. ఎందుకంటే దేవుడు కుమారుడు నాశనం అయితే దేవుడు నాశనం అంటే ఆమె. సో కాబట్టి దేవుడు కుమారుడు ఎప్పుడు కూడా నరకానికి పోడు. అప్పుడు నేను అడిగా, నరకానికి పోయేవాడు ఉన్నారా ఇప్పుడు అడిగా. ఉన్నారు. నరకంలో పడేవాడు ఉన్నారా లేదా చూడాలి. ఉన్నారు. మరి అదేనా? సో నరకంలో పడేవాళ్ళు ఉన్నారు. దేవుడు కుమారుడు అసలు నరకానికే పోడు. మరి దేవుడు కుమారుడు ఆ నరకంలో పోనప్పుడు మరి నరకంలో పడేవాడు ఉన్నాడు. అదేనా? అప్పుడు అర్థమైంది మనకు. ఓకే, జీవితం కొంచెం కన్విన్సింగ్ గా ఉందన్నయ్య అదే. అంటే నరకంలో పడేవాడు అంతా కూడా ఎవరంటే సర్పసంతానమే. పైకి మనుషులాగే ఉంటాడు, పైకి మనలాగే దేవుడు కుమారులాగే ఉంటాడు. కానీ వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి పోతాడు. ఎందుకంటే వాడు వరుసగా దేవుని ఆలోచన ఉన్నాడు. దేవుడు కుమారుడు మాత్రం దేవుని ఆలోచన ఉన్నాడు. సర్పసంతానం దేవుని ఆలోచన నుంచి రాలేదు. కాబట్టి వాడు ఎక్కడికి వెళ్తాడు? చివరికి కనపడకుండా పోతాడు. అలాగే కాబట్టి సంగమా, సర్ప సంతానం అన్నది నిజము. సర్ప సంతానం భూమి మీద ఉన్నది. నరకానికి పోయి వాళ్ళే, నరకాన్ని నిండించేది వాళ్ళే. ఆమె అయినా సరే దేవుడు అంటున్నాడు, మీకోసం నేను నరకాన్ని సృష్టించలేదు. సాతాను కోసం, వాడి దోషం కోసం నేను సృష్టించే వాళ్ళు మీరు సేవ చేసుకోవాలి అక్కడికి. అదేనా? ఈరోజు నువ్వు నరకానికి పోవాలంటే ముందు ఏం చేయాలి? సాతానుతో స్నేహం చేయాలి. సాతాను లోపల ఆహ్వానించాలి. అప్పుడే వాటితో నువ్వు కూడా పోతాడు. కాబట్టి సంగమా, సర్పసంతానం అన్నది సత్యమైనది. సర్పసంతానాన్ని కనుక నువ్వు ఒప్పుకోకపోతే బైబిల్లో చాలా విషయాలు నీకు అర్థం కావు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సాతాను ఆ విధంగా సంకరం చేయడం ద్వారా మనిషిని, మృగాన్ని, మనిషిని, జంతువుని కలపడం ద్వారా వాడు ఒక కొత్త స్పీసీని తీసుకొని వచ్చాడు, ఒక కొత్త జీవి తీసుకొని వచ్చాడు. వాడే సర్పసంతానం. అటు వాటి ద్వారా అనేక మంది ఇప్పుడు సర్పసంతానం భూమి ఉన్నది. అందుకోసమే యేసు అన్నాడు, మీరు సర్పసంతానం. బాప్తిస్మం యోహాను అన్నాడు, సర్పసంతానమా అన్నాడు. సర్పసంతానం, సర్పానికి సంతానం లేకపోతే యేసు ఎందుగా మాట్లాడాడు, యోహాను ఎందుగా మాట్లాడాడు. కాబట్టి సర్పసంతానం ఉన్నది, దాన్ని సృష్టించింది, లేదంటే దాన్ని తీసుకొని వచ్చిన భూమి మీదకి సాతాను అయి ఉన్నాడు. వాడు ఎందుకోసం తీసుకొచ్చాడంటే వాడు లోపల వాడు నివాసం ఉన్నాడు, వాడు ఆరాధించబడటానికి వాడు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆ విషయం మనం గమనించినప్పుడు మనకి దేవుని పట్ల విశ్వాసము, దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం గుర్తించాలని ప్రభువు మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తల వచ్చండి, ఎవరు అటు చూడొద్దు. కళ్ళు మూసుకోండి, తల వచ్చండి. సంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవ్వ సాతానికి అవకాశం ఇచ్చింది, సర్పానికి అవకాశం ఇచ్చింది. దేవుడు వాక్యం కంటే గొప్పదాన్ని, దేవుడి వాక్యము చెప్పని దాన్ని ఆమె తెలుసుకోవాలని ఆశపడింది. కాబట్టి చివరికి ఆమె మోసపోయిందని బైబిల్ తెలియజేస్తాం. అలాగే ఈరోజు దేవుడి వాక్యానికి మించింది ఏదీ లేదని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేవుడి వాక్యమే పరిపూర్ణమైందని మనం గ్రహించాలి. దేవుడి వాక్యానికి మించింది ఏదీ లేదు. కాబట్టి దేవుడి వాక్యానికి నువ్వు కలపాల్సిన అవసరం లేదు. దేవుడి వాక్యం నుంచి నువ్వు ఏది కూడా తీయాల్సిన అవసరం లేదు. కానీ ఆ విధంగా చేయటం ద్వారానే అవ్వ ఆ విధంగా సర్ప సంతానానికి ఆమె ప్రారంభం ఇచ్చింది. సర్ప సంతానానికి ఈ భూమి మీద రావడానికి అవకాశం ఇచ్చింది. కనుక సంగమం, మనం వాక్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఒరిజినల్, అసలైనటువంటి ఆ వాక్యాన్ని దాన్ని చెదిరిపోకుండా, దాన్ని ఉన్నట్టుగా దాన్ని సంకలనం చేయకుండా, మన సొంత ఆలోచనతో దాన్ని కలపకుండా, దేవుడు ఏ ఉద్దేశంతో దాన్ని ఇచ్చాడో దాన్ని ఉన్నట్టుగా స్వీకరించినప్పుడు మనకి రక్షణ ఉంటుంది, మనకి కాపుదల ఉంటుంది, మనకు ఆశీర్వాదాలు ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి
దేవుడి మాట చొప్పున మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. కాబట్టి సంగమా, వాక్య విషయంలో తప్పిపోవద్దు, వాక్య విషయంలో రాజీ పడద్దు. వాక్యం నుంచి కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకూడదని, అలా తొట్టిల్లినప్పుడు మనం పడిపోతామని, మన మీదకి శ్రమలు, శోధనలు, నష్టాలు, ఇబ్బందులు వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ విధంగా వాక్యాన్ని తప్పిపోయినందుకే మరణం తాకింది వాటిని, ఆదాముని అవ్వని మరణం తాకింది. అంతకుముందు మరణం లేకుండా ఉన్నారు, కానీ వాక్యం నుంచి ఎప్పుడైతే వాళ్ళు దూరం అయిపోయారో వారు చీకట్లోకి వెళ్ళిపోయారు, మరణంలోకి వెళ్ళిపోయారు, సాతానికి అనగా శత్రువుకి బందీలు అయిపోయారు. అలాగే ఈరోజు కూడా సంగమా, దేవుని వాక్యం యొద్దనే మనకు రక్షణ ఉన్నది, దేవుని యొక్క వాక్యమే మనల్ని కాపాడేదే ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం, వాక్య విషయంలో శ్రద్ధ కలిగి ఉందాం. దేవుడు మాట్లాడే చిన్న మాటను కూడా మనము చాలా శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం జీవిద్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీకు నామమునకు స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో ఆదిలో ఉన్నటువంటి సర్పము, అంతంలో ఉన్నటువంటి మృగము, ఆదిలో ఉన్నటువంటి మృగము అయ్యా నా తండ్రి, నువ్వు మాకు చూపించావు నాయన. ఆదిలో ఏ విధంగా ఆ మృగాన్ని ఉపయోగించుకొని అయ్యా అవ్వని మోసం చేసి అయ్యా వాడు సర్ప సంతానాన్ని తీసుకొని వచ్చాడు. ఆ సర్ప సంతానం ద్వారా ఏ విధంగా వాడు పనిచేస్తున్నాడు, ఆ సర్ప సంతానంలో సాతాను ఏ విధంగా నివాసం ఉంటున్నాడో ఒక తేటగా తీసి చూపించావు ప్రభా, మీకు స్తోత్రం అయ్యా. అదే స్ట్రాటజీ, అదే ప్రణాళికను ఇప్పుడు కూడా వాడు ఉపయోగిస్తున్నాడు తండ్రి. ఈరోజు నాయన వాక్యాన్ని కలిపడం ద్వారా, వాక్యాన్ని చెరపడం ద్వారా, సంకరం చేయడం ద్వారా వాడు ఒక సంఘాన్ని తీసుకుని వచ్చాడు తండ్రి. ఆ సంఘంలో సాతాను నివాసం చేస్తున్నాడు తండ్రి. ఆ సంఘంలో వాడే ఆరాధించబడుతున్నాడు తండ్రి. నిజానికి నీవు ఆరాధించబడాలి, నీవు పూజించబడాలి, నీవు స్తుతింపబడాలి. కానీ చెడిపోయినటువంటి సంఘం ద్వారా, వాక్యాన్ని కలిపి జరిపినటువంటి సంఘం ద్వారా సాతానుడు పనిచేస్తున్నాడు తండ్రి. అంత మాత్రమే కాదు అయ్యా తండ్రి, ఆ సర్ప సంతానము దేవుడి సంతానాన్ని, దేవుడి కుమారులు ఎల్లప్పుడూ కూడా హింసించేవాడై ఉన్నాడు తండ్రి. కయ్యను హేబెలును హింసించాడు, అయ్యా చంపాడు తండ్రి. అలాగే నాయన ఇదిగో ప్రభువా, యేసుక్రీస్తుగా నీవు భూమి మీదకి వచ్చినప్పుడు నీవు దేవుడి కుమారుడు అయినట్టుగా అయ్యా యోధా కూడా ఆ తండ్రి నిన్ను హింసించాడు నాయన. యోధా సర్ప సంతానము, దుష్టుని సంబంధిని బైబిల్లో రాయబడింది కనుక దుష్టుని సంబంధి సర్ప సంతానం ఎల్లప్పుడూ కూడా ఆ దేవుడి కుమారుడు మమ్మల్ని బాధించేవాడు అయినాడు తండ్రి. అలాగే ఈ చివరి దినాల్లో అయ్యా నా తండ్రి, ఆ మహావేశ్య ప్రభావం అయ్యా నా తండ్రి, ఈ వధువును కూడా హింసించే సమయం రాబోతున్నది నాయన. మహావేశ్య వధువుని ఒత్తిడి చేసేటువంటి సమయం రాబోతూ ఉన్నదని వాక్యంలో రాయబడింది తండ్రి. ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి అయ్యా మాకు నాయన విశ్వాసాన్ని తెచ్చేమని ప్రార్థిస్తున్నా. ఆ ఒత్తిడిని తట్టుకొని నిలబడి తండ్రి, ఆ శరీరాలు మార్పు చెంది ఎత్తబడి ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి తగిన విశ్వాసాన్ని ఇవ్వడానికే ఈ వర్తమానాన్ని ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. ఈ వర్తమానాన్ని మీరు దీవించండి అయ్యా. ఈ వర్తమాన ప్రకారంగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నాయన, నిన్న వాక్యమును ప్రభువా మీ బిడ్డలను ఆయన అర్థం చేసుకునేలాగా వారికి ప్రత్యక్షత దయచేయండి తండ్రి. అయ్యా ముక్కలు ముక్కలుగా చెప్పబడినటువంటి నా మాటలను అయ్యా పరిశుద్ధాత్మ ఒక అర్థవంతమైనటువంటి వర్తమానంగా వారి హృదయాలను తాకునుగాక ప్రభు తండ్రి. ఒక పిల్లవాడు చెట్టు కింద కూర్చొని ఏబిసిడీలు చెప్తున్నాడు. అటుగా వచ్చినటువంటి పెద్ద ఆయన, ఎందుకు నువ్వు ఏబిసిడీలు చెప్తున్నావు అంటే, ప్రార్థించడం నాకు చేత కాదు, అందుకోసమే దేవుడికి నేను ఏబిసిడీలు చెప్తున్నాను. అందులో నా అవసరానికి తగ్గట్టుగా అక్షరాలను ఆయనే కూర్చుకొని దానికి తగినట్టుగా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఉద్దేశంతో నేను చెప్తున్నాను అన్నాడు. అలాగే తండ్రి, ముక్కలు ముక్కలుగా నా సామర్థ్యం చొప్పున ప్రభు, ఎందుకంటే నాకు సామర్థ్యం లేదు నాయన.
ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ కొన్ని విషయాలను నాయన ప్రజలకు నేను తెలియజేశాను. వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడా మీరే ఆయన ఒక అర్థవంతమైనటువంటి అయా వర్తమానముగా వారి హృదయాలకు గోచరం ఉన్నట్లుగా వారికి ప్రత్యక్షత ఇచ్చేమని ప్రార్థిస్తున్నా తండ్రి. వారి జీవితాల్లో అయా వర్తమానం పనిచేయనట్లుగా, అయా వారికి విశ్వాసం వచ్చినట్లుగా మీరే ప్రజలను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ సమయంలో చేరవలసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన కానుకలు మీరు ఆశీర్వదించండి, వారికి సమృద్ధిని ఇచ్చేయండి. ఎవరైతే నాయన సంతోషంతో వెతికి ఉన్నారో అయా తండ్రి వారికి మెండైన దీవెనలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో ఎల్లప్పుడూ సమృద్ధిని దయచేయండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించండి నాయన. అలాగే నాయన ఎవరైతే ప్రభువా రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ భాగ్యం దయచేయండి. ఎవరైతే నాయన తప్పిపోయి ఉన్నారో వారిని మరలా ఈ సన్నిధి తోడుకున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాయంకాలం జరగబోయేటువంటి ప్రభురాత్రి భోజనంలో కూడా మీరు తోడుంటండి నాయన. అయ్యా మీరు సహాయం చేయండి. ప్రభురాత్రి భోజనంలో పాల్గొనలు పొందడానికి మమ్మల్ని యోగ్యంగా చేయండి. మా అపరాధములను దోషములను క్షమించండి. అయ్యా సిద్ధపాటుతోటి మేము సాయంకాలం కూడుకోవడానికి మీ కృపతోడి కొంచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాయన విత్తబడిన వాక్యము నూరంతలుగా మా హృదయాలు ఫలించినట్లుగా మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడు వెండి నడిపించునుగాక. ఆమేన్. నీ మనసు
అందరూ షేక్ హ్యాండ్ వేసుకుని గాడ్ బ్లెస్ యూ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.